ప్రజా డైరీ సిల్వర్ జూబ్లీ పండగకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తమ్ముడు సురేష్, అవునండి తమ్ముడు, నా తోడపుట్టిన తమ్ముడికి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలని నేను అనుకుంటాను అవన్నీ ఉన్నాయి కాబట్టి సురేష్ కూడా నా సొంత తమ్ముడు. ప్రజా డైరీ మ్యాగజైన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ప్రజా డైరీ గురించి వస్తే కనుక ఏమండి, యువర్ క్యారెక్టర్ ఇండెక్సెస్ యువర్ లైఫ్ అని ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన విషయం. మీ క్యారెక్టరే మీ జీవితం. మీరు ఇలా ఉండడానికి కారణం మీ క్యారెక్టరే అంటాడు. మా తమ్ముడు సురేష్ క్యారెక్టరే అతను ఈ 25 సంవత్సరాల సక్సెస్ కారణం. తను అన్నారు, నిజంగానే తను అన్నది ఈజ్ జెన్యూన్. నిజం, జెన్యూనిటీ ఈజ్ నిజం. అది నిజమైతే కనుక ప్రజా డైరీ ఇలా అంచెలంచెలుగా పైకి పెరుగుతూ థ్యాంక్స్ టు శ్రీకాంత్, థ్యాంక్స్ టు సుమన్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఏ ఒక్కళ్ళు కూడా నాకు ఆ భగవంతుడి అదృష్టం వల్ల నాకు మహానుభావులు, పూజ్యులు, పెద్దలు రామోజీరావు గారి దగ్గర నుంచి మా సురేష్ వరకు అందరితోనూ నాకు అత్యంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. సుమన్ చెప్పినట్టు తన ఇన్వాల్వ్మెంట్, తను జెన్యూన్, తను రాస్తున్న వార్తలు కానీ కాంట్రవర్సీలోకి వెళ్ళకోకుండా, యాజ్ యూ సెడ్, నువ్వు చెప్పినట్టుగా ఒక కాంట్రవర్సీ తీసుకోవటం కానీ అంత మాత్రం చేత జెన్యూన్ ఎందుకు కాదు? ప్రజా డైరీ అసలు ఎంత ఆ మ్యాగజైన్ పట్టుకుంటే ఎవరికి గముఖలు అక్కడ పడే బుద్ధి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ అంటే ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది పాయింట్ కాదు, నా యాంగిల్లో నేను చెప్తున్నాను. ఒక ప్రజా డైరీ మ్యాగజైన్ చేత్తో పట్టుకుంటే మీ గముఖలు రారే బుద్ధి కాదు, అంత అందంగా ఉంటుంది. సో ఇది ఎవరు అని మనం కనుక ఒకసారి, నేను ఎప్పుడన్నా సురేష్ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తుంటాను, ఇదేంటి నా ఫోటో ఏదో పేపర్లో వచ్చింది, ఎక్కడో న్యూస్లో వచ్చింది, టీవీలో కూడా చూశాను, ఇంత అందంగా నిలిచింది అనిపిస్తుంది వాళ్ళకి. ఇతను అంత అందంగా వేస్తాడు, ఒక వార్త అంత అందంగా రాస్తాడు. ఆ వార్తను మనం చదివినప్పుడు ఓహో ఇలాగా అని అనిపించేలాగా ఉండేటట్టుగా అది ఫైనల్గా ఏంటంటే మేమిద్దరం ఏం చెప్పినా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ ఇండెక్సెస్ యువర్ లైఫ్. మీ క్యారెక్టరే మీ జీవితం. మీరు ఎవరితోనైనా